టెక్నాలజీలా రువ్వడి చూపించే ఇప్పటి పోరలను వ్యవసాయం గురించి ఏదన్నా అడిగితే చిత్రంగా చూస్తుంటారు. ఇంకా కొందరు వరిని చూసి ఇదేంది ఇట్లున్నది అంటుంటారు సుత. ఇక రైతుల గురించి పుస్తకాల్లో చదువుకుంటారు కాబట్టి రాయమంటే పేజీలకు పేజీలు రాస్తుండొచ్చురు. ఇక ఐతారం వచ్చిందంటే పోరలను పార్కుల పొంట తిప్పుతుంటారు. ఆడ పొద్దున్న దాకా ఎగురుతారు. అట్లా ఉత్తుత్తి పార్కులకు తిప్పే కంటే గీడికి తీసుకుపోతే చాలా ముచ్చట్లు తెలుస్తాయి పక్కా. పొలంలో నాగళ్ళు పట్టుకొని దున్నుడే దున్నుడు, ఇటు ఇల్లు నాట్లేస్తున్నారు. ఏ సెలవు కాబట్టి ఇట్లా పొలంలోకి పోయిండ్రు అనుకునేరు. పార్కులున్నారు. ఆవ్ వన్ డే కిసాన్ పార్క్ ఇది. ఇప్పటి పొరలకు వ్యవసాయం గురించి ఎరక చెప్తానికి గీసారే భువనగిరి కాడ ఇట్లా థీమ్ పార్క్ ఆలోచన చేసిండు. రైతులు ఎట్లా దున్నుతారు, నాట్లు ఎట్లేస్తారు, షేదబాయ్ అంటే ఏంది, మోటబాయ్ అంటే ఏంది, బోరింగు కాడ నీళ్ళు ఎట్లా కొడతారు, గడ్డివామ ఎట్లుంటది, పసులకు దానా ఎట్లా పెడతారు, వడ్లు వండించినాక బియ్యం ఎట్లొస్తాయి, ఇట్లా ప్రతి ఒక్కటి ఎరకయ్యేటట్టు తీరు సవలతులు చేసిండ్రు. అగో కావడితోని ఇల్లు నీళ్ళ బిందెలు తెస్తుంటే వీళ్ళేమో గోడకు పిడికెలు కొడుతున్నారు. వారెవ్వా ఇటు ఇసురాయల బియ్యం ఇసురుతుంటే అటు రోకట్ల దంచుతున్నారు. పసులు పక్షులకు దానా తినిపించుకుంటా రైతన్న దోస్తు ఎర్రలను చూసుకుంటా చిన్న మురిపేం కాదు పోరలది. ఇక ఇంటి మీద పడ్డ ఆన నీళ్లు ఉత్తగా పోకుండా ఎట్లా కాపాడుకోవాలని ఎరక చెప్తున్నాడు సారు. You can see how the water this Inkudugunta this rainwater harvesting pit is built. Without this one, that house is unfit for next generation because you keep on drawing water years by years. ఇటు చూడండి కుమ్మరన్న కుండ చేస్తుంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు పోరలు. టీచర్లు సుతా ఏ ఇసుర దేని కాడకం చేస్తారో చెప్తున్నారు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడున్నాయి. దేశానికి అన్నం పెడతానికి రైతు ఎట్లెట్లా తిప్పలు పడతాడు, తిండి పబ్లిక్ కు ఎట్లెట్లొస్తుందో మొత్తం తెలుసుకోవచ్చు. షానా ఈ స్కూల్ పోరలను తీసుకొచ్చి చూపిస్తున్నారు సుతా. మీరు సుతా ఓ నాడట్ల పిల్లలను తీసుకొని పోయిరాండ్రి మరి.